కామారెడ్డి అండ్ మెదక్ జిల్లాలలో అతి భారీ వర్షం పడుతూ రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ పూర్తిగా నిండిపోయి కొన్ని చోట్ల బ్రీచ్ అయ్యే ప్రమాదం ఉంది, కొన్ని చోట్ల బ్రీచ్ అయిన కూడా మనకు చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను ఆల్రెడీ ఈరోజే మరి అన్ని జిల్లాల్లో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లని అక్కడే ఉండి ఫ్లడ్ మిటిగేషన్ మెజర్స్ వరద నివారణ చర్యలు ఇరిగేషన్ శాఖ నుంచి ఇమ్మీడియట్గా వెంటనే తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా కొంత సమయం లిటిల్ వైల్ బ్యాక్ వారు కూడా మెదక్ అండ్ కామారెడ్డి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని విధాలుగా ప్రభుత్వం ఈ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్, ఈ వరద నివారణ చర్యలకు అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ వరదల్లో ఆర్ లైక్లీ ఫ్లడ్స్లో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ మినిమైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. సార్, ఒకవైపు వరదలు వస్తుంటే బీహార్ పర్యటన చేస్తూ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన విమర్శలు వస్తున్నాయి బీహార్. ఎవరో ఏదో అది మాట్లాడే సిల్లీగా మాట్లాడితే ఎట్లా? ఓకే, బీహార్లో జరిగే కార్యక్రమం బీహార్లో, తెలంగాణ జరిగే కార్యక్రమం తెలంగాణలో ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం? ఓకే, కొన్ని చెరువులు బ్రేక్ అయ్యాయి, వాటి దగ్గర ఇప్పుడు ఉదాహరణకి కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు పూర్తిగా ఓవర్ఫ్లో అవుతుంది. అయితే అది తెగే ప్రమాదం కూడా ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. దానికి డౌన్ స్ట్రీమ్, దాని కింద ఉన్న విలేజెస్, గ్రామాలను ఎవాక్యుయేట్ చేయాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని కూడా విజ్ఞప్తి చేశాను. వారు కూడా జిల్లా కలెక్టర్తో ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుంచి. గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ to tackle any emergency situation that may arise out of heavy to very heavy rain in some parts of Telangana. తెలంగాణలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల జరిగే ప్రమాదం విషయంలో నివారణ చర్యలకి ప్రభుత్వం అన్ని విధాలుగా మరి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అధికారులతో మాట్లాడిండు, నేను కూడా మాట్లాడినా. ఇప్పుడు 24 hour అలర్ట్లో ఉన్నాం.